హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ కిచెన్ వ్లాగ్స్. ఈ వీడియోలో పర్ఫెక్ట్గా చేపల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ముందుగా చేపను కట్ చేసుకొని ఉప్పు, ఒక చెక్క నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చేపల పులుసు కోసం నేను అరకిలో చేపలు తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం చింతపండును అరగంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పొడిలోకి 8 నుంచి 10 వరకు తెల్లుల్లి రెబ్బలను ఒలిచి వేసుకోవాలి. వీటిని కూడా బాగా గ్రైండ్ చేసి పేస్ట్లా చేసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. చిన్న సైజు టమాటోలైతే 2 తీసుకోవాలి. నానబెట్టిన చింతపండు నుంచి రసం తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ లైట్గా వేగిన తరువాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కాస్త వేగిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు కాసేపు వేపుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో గ్రేవీని వేసి బాగా కలుపుకోవాలి. తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఉప్పు, పసుపు, కారం గ్రేవీకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా నీట్గా కలుపుకోవాలి. తరువాత టమాటో గ్రేవీలో ఉన్న పచ్చి వాసన పోవడానికి ఇలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ధనియాల పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల టమాటోలలో ఉండే పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలి ఉంటుంది. అలాగే టమాటో గ్రేవీలో ఉన్న పచ్చివాసన పోయి నీట్గా టమాటో గ్రేవీ రెడీ అవుతుంది. తరువాత ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే గ్లాసుడు నీళ్లు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పులుసును కాసేపు బాగా మరిగించాలి. పులుసు బాగా మరిగిన తరువాత ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను ఆ పులుసులో వేసుకోవాలి. మీరు కేజీ చేపలతో ఈ చేపల పులుసు చేసుకోవాలనుకుంటే నేను తీసుకునే ఈ క్వాంటిటీకి డబుల్ తీసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి చేపల పులుసును బాగా మరిగించుకోవాలి. చేపల పులుసు కాస్త మరిగిన తరువాత చిటికెడు బెల్లం వేసుకోవాలి. ఇలా బెల్లం వేయడం వల్ల
చేపల పులుసు ఇంకా రుచిగా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే చేప ముక్కలు విరిగిపోతాయి. చూస్తున్నారు కదా, చేప ముక్క కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పులుసుని కాస్త దగ్గరగా మరిగిస్తే వేడివేడిగా చేపల పులుసు రెడీ అయిపోతుంది. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. పులుసు ఇంకా కొంచెం దగ్గర పడితే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, చేప ముక్క ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఒకసారి మూత పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్రేవీని ఇంకా కొంచెం దగ్గరగా చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది. చూశారు కదా, చేపల పులుసు ఇలా రెడీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే ఆహా, అద్భుతంగా ఉందని మీరే అంటారు. తప్పకుండా ట్రై చేయండి. చేపల పులుసు మొదటిసారి చేస్తున్న వారైనా ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. నా స్టైల్ చేపల పులుసుని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంట్లోని వారంతా చాలా ఇష్టంగా తింటారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్.